రాష్ట్రంలోని భువనగిరి మున్సిపాలిటీలో భువనగిరి శాసనసభ సభ్యులు కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో ముఖ్య అతిథులుగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, భువనగిరి పార్లమెంటు సభ్యులు చామల కిరణ్ కుమార్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంపీ చామల మాట్లాడుతూ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే గెలుపు గుర్రాలైన కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఎన్నికల సమయంలో కుల మత వైషమ్యాలను రెచ్చగొట్టడం బీజేపీకి అలవాటుగా మారిందని విమర్శించారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవస్థలను బలహీనపరిచిందని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా సంఘాల బలోపేతానికి చర్యలు తీసుకుంటుందన్నారు. కాంగ్రెస్ పార్టీకి ప్రజల నుంచి వస్తున్న ఆదరణను ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నారని అన్నారు. కేంద్ర ప్రభుత్వం వల్ల నిత్యావసర ధరలు పెరిగాయని, బంగారం వెండి సామాన్యులకు అందని దూరంలో వెళ్లాయని విమర్శించారు. ఏ స్థాయికి దిగజారిన కేటీఆర్ నిన్న ఏదో అగ్ని ప్రమాదము ఫోరెన్సిక్ ల్యాబ్ లో జరిగితే రేవంత్ రెడ్డి గారి ఓటుకు నోటు కేసుకు ముడిపెట్టి మున్సిపల్ ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలను పక్కదో పట్టించి మిమ్మల్ని మీరు చేసిన దరిద్ర పాలన మర్చిపోయి మీరు చెప్పే మాటలలో ప్రజలు పడిపోయి రేవంత్ రెడ్డి గారి మీద విష ప్రచారం చెల్లి మీకు ఓట్లు వస్తాయనుకోవడము ఎంత మూర్ఖత్వం ఇది. ఏం మాట్లాడుతున్నావో పొద్దున్న లేస్తే నిద్ర పట్టక ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలలో కూడా ఈ చింతపండు ఇద్దని తెలిసిపోయి ఏదో అబాండాలు వేయాలని ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఒకవేళ ఏదన్నా జరిగితే మీ టేపులు మీరు మాట్లాడిన మీ ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించినవి అవన్నీ కూడా ఎవిడెన్స్లు ఉంటాయి అలా. ఇలా నాకేం డౌట్ వస్తుంది తెలుసా, నీ అంతా నువ్వు ముందే వచ్చి రేవంత్ రెడ్డి మీద అభియోగాలు వేసినావు అంటే అసలు నీకేమన్నా అస్తం ఉందా? ఎందుకంటే మన చరిత్ర మొన్ననే మీరు అధికారంలో పోతుర్రని తెలిసి డిసెంబర్ 4వ తారీఖు నాడు ఎప్పుడైతే కౌంటింగ్ జరిగి కౌంటింగ్ లో మనం ఓడిపోతున్నామని తెలిసిన నిమిషంలో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్రాంచ్ ల సీసీ కెమెరాలు బంద్ చేసి మొత్తం పలగొట్టి ఆ ఇజ్రాయెల్ నుంచి తెచ్చిన పరికరాలన్నీ పలగొట్టి పెగాసిస్ పరికరాలు మీరు ఫోన్ ట్యాపింగ్ చేసినాయి, డాక్యుమెంట్లన్నీ ఎవిడెన్స్ లేకుండా కాల్ చేసి మిగిలిన తీసుకొని మూసీ నదిలో పడేసిన చరిత్ర నీది. ఇవాళ ఏమైనా జరిగితే ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ లో గనుక ఏదన్నా కుట్ర ఉంటే ఆ కుట్ర మీ తరపు నుంచే ఉండాలి. ఎందుకంటే మీ మీద ఎంక్వైరీ జరుగుతుంది కాబట్టి ఏం మాట్లాడుతున్నావు? ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఫోరెన్సిక్ ల్యాబ్ లో మిమ్మల్ని ఎండగట్టనికే ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించినటువంటి ఎవిడెన్స్లే ఉంటే అలా. కాబట్టి తెలంగాణ ప్రజల్ని 24 గంటలు నువ్వు మీ బావ ఇద్దరు కలిసి పొద్దునోడు మధ్యాహ్నమోడు రాత్రోడు వీలైతే ప్రెస్ మీటు లేదంటే ట్విట్టరు లేదంటే చిట్ చాట్లు పెట్టి పనికిరాని మాటలు మాట్లాడితే మీకు ఎట్టి పరిస్థితిలో ఓట్లు వేయరు. ఓట్లు వేయాలంటే మన దరిద్ర పాలన గురించి మీరు క్షమించమని కోరండి. ఫస్ట్ మిగులు రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసినందుకు నువ్వు మీ నాయన మీ బావ ముగ్గురు వచ్చి 3 కోతుల మాదిరిగా కూర్చొని శంపలు చెవులు పట్టుకొని కూర్చొని తెలంగాణ ప్రజల్ని క్షమించమని అడిగితేనన్నా తెలంగాణ ప్రజలు మీ సైడ్ చూస్తారు. తెలంగాణ రాష్ట్రీయ సమితి తెలంగాణ ఆత్మగౌరవాన్ని తీసి అవతలిసిరేసి భారతీయ రాష్ట్రీయ సమితి అని పెట్టుకున్న మీరు ఇవాళ వచ్చి తెలంగాణ సమాజాన్ని మళ్ళా ఓట్లాడుకోవాలంటే సిగ్గు శరం ఉండాలి. ఇలాంటి అవాక్కులు చెవాక్కులు తప్పుడు ప్రచారం చేయడానికి కూడా కొద్దిగా మతి ఉండాలని తెలియజేస్తున్నారు. గుండు గారు గుండు విందు నీ పేరు అరవిందు. అసలు దేనికే ఆయన నిజామాబాద్ ఎన్నికలలో గెలిచి ఆ నిజామాబాద్ వాళ్ళని ఎన్నికలప్పుడు బాధుడు తప్ప నీతోటి నయా పైసా పని లేదు. నీ అరగుండు అర పైసా లేదు నీ పని. ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు సభ మొదలు పెట్టక ముందే డి శ్రీనివాస్ గారిని స్మరించుకొని సకాలంలో వచ్చిన తెలంగాణను కాపాడే ప్రయత్నం ఏం చేసినావు? ఇప్పుడు నిధులు తెచ్చే ప్రయత్నం ఏం చేస్తున్నావు? 2 సార్లు గెలిచినావు. రేపు భవిష్యత్తు ఉందన్న నాయకుడు అని నీ మీద నీకు నమ్మకం ఉంటే ప్రజలకు ఏమైనా చేయాలి కదా. ఉట్టిగానే అప్పుడప్పుడు వారానికో 10 రోజులకో ఒకసారి వచ్చి నీ ఆశలు ఏదో తిట్టిపోతే నిజామాబాద్ ప్రజలు గమనించాలి. ఇటువంటి దద్దమ్మలను వచ్చేసారి ఎన్నికలలో బొంద పెట్టాలి. ఇప్పుడు మున్సిపల్ ఎన్నికలు గెలవాలన్న ఉద్దేశంతో మళ్ళీ వచ్చాడు బలాదూర్ లెక్క తిరుగుతుండు. బలాదూర్ మాటలు మాట్లాడుతుండు. వీళ్ళెవ్వరికి చిత్తశుద్ధి లేదు. వీళ్ళు ఓట్లు దండుకోవడమే తప్ప వీళ్లకు తెలంగాణ మీద ఈయనకు గాని ఈయన తోటి 2 మంత్రులు కిషన్ రెడ్డికి గాని అక్కడున్న బండి సంజయ్ గారికి గాని వీళ్ళెవ్వరికి చిత్తశుద్ధి లేదు. వీళ్ళు పారాసైట్స్ మాదిరిగా పరాన్న బోధులు
బీఆర్ఎస్ పార్టీ తోటి మంతనాలు చేసి 8 సీట్లు గెలిచింది తప్ప వీళ్ళు ఈ రోజు మళ్ళా వాళ్లకు తిరిగి ఊడిగం చేయడానికే కాంగ్రెస్ పార్టీని ఓడగొట్టడానికి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతారు.